నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గాంధీ గిరిజన సంఘం హరిజన వాడలలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలో దినేష్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి హయాంలోనే కొడవలూరు మండలం అభివృద్ధి జరిగిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 4.5 ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చెముకుల కృష్ణ చైతన్య, ఎంపీటీసీ రాజేంద్ర, చక్కా మదన్, చెముకుల వెంకయ్య, నాసం ప్రసాద్, మహాశక్తి మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల 3 నెలల నుంచి ఈ ప్రభుత్వం ఒక్క పని కూడా ఏమీ చేయలేదని చెప్పి కళ్ళకు కట్టినట్టు ప్రజలు అక్కడ వివరిస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి, ఈ చేతగాని ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. గిరిజన కాలనీలు రోజు తిరిగినాయి కానీ అన్ని కూడా పూర్తిగా గిరిజన కాలనీలు. వాళ్ళ సమస్యలు ఏంటంటే ఒక్కొక్కరు ఇళ్ళు పగిలిపోయినాయి, స్లాబులు ఊడిపోతున్నాయి, మాకు పెన్షన్లు రావడం లేదు, మేము డయాలసిస్ చేసుకుంటుంటే మాకు ఛార్జీలకు దిక్కులేదు అని అడిగేటటువంటి దయనీయ పరిస్థితుల్లో ఈ కోవూరు నియోజకవర్గ గిరిజన కాలనీలు ఉన్నాయి. మరి శాసనసభ్యులు గారు ఇప్పటికైనా కానీ ఏదన్నా వాళ్ళ పట్ల ఏదైనా మీకుంటే సేవ చేయాలనే భాగ్యం మీకుంటే మీరు చేయండి. మీరు ఎంతసేపు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అరాచకాలకు పాల్పడుతూ ఎక్కడ ఏం మాఫియాలు చేద్దామని చెప్పి ఈ కోవూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టడం తప్పించి ఈ కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసినటువంటి పాపాన పోలేదు. మనం రాబోయేటటువంటి రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకుంటే గత 15 సంవత్సరాల్లో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించేటటువంటి హక్కు కానీ ఆ ధైర్యం కానీ దినేష్ రెడ్డికి ఉంటుంది. కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, కొడవలూరు మండలం అభివృద్ధి చెందాలన్నా, మన గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా దినేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలవాలి. ఏ వాడకి వెళ్ళినా, ఏ రోడ్లు చూసినా అవన్నీ కూడా మా నాన్నగారు చేశారని వాళ్ళ ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. ప్రసన్నకుమార్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ సమస్యలు మేము అడిగి చెప్తే అలానే చూద్దాము చేద్దామని చెప్పి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు, కానీ మాకు ఏమీ చేయలేదని చెప్పి వాళ్ళ అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మీ నాన్నగారు మాత్రమే చేశారు, ఇంకెవ్వరు కూడా మా గ్రామానికి ఏమీ చేయలేదని చెప్పి చెప్పారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మీ నాన్నగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాకు అందరికీ గుర్తున్నాయి, ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేస్తారన్న నమ్మకం మాకుంది, మళ్ళీ మీకు ఓటేసి గెలిపిస్తానని చెప్పి నాకు భరోసా కల్పిస్తూ వాళ్ళ అన్ని సమస్యలు నేను తీర్స్తానని చెప్పి వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తీర్స్తాము. గ్రామ సమస్యలు, వాళ్ళకి కాలువ సమస్యలు కానివ్వండి, అలానే ఏదైతే ఇల్లులు శిథిలావస్థలో ఉన్న ఇల్లులన్నీ కూడా మళ్ళీ కట్టిస్తామని, అలానే వాళ్ళందరూ ఇవాళ మంచినీటి సమస్య ప్రధానంగా ఇవ్వాలము. మన అందరము ఆహారం లేకుండా ఒక రోజు ఉండొచ్చు, కానీ మంచినీళ్ళు లేకుండా ఒక 2 గంటల సమయం కూడా ఎవరు కూడా ఉండలేని పరిస్థితిలో ఇవాళ ఉంటే వాళ్ళందరూ కుళాయిలు, ఆ రోజున మనము కుళాయిలు అవన్నీ కూడా మనం ఇవాళ కల్పిస్తే ఇవాళ కుళాయిలు తిప్పుతుంటే మురికి నీళ్ళు వస్తున్నాయంట ఆ కుళాయి ద్వారా, అలానే మంచినీళ్ళు రావట్లేదు. వాళ్ళందరూ కూడా మంచినీళ్ళు, అదే మినరల్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి మంచినీళ్ళు కల్పిస్తానని వాళ్ళందరూ కూడా భరోసా కల్పించడం జరిగింది. వాళ్ళు ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము. అలానే వాళ్ళందరూ ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది, తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో కోవూరు నియోజకవర్గంలో, అలానే ముఖ్యమంత్రిగా ఎన్నడూ లేని విధంగా భారీ సీట్లు ఈసారి రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు గెలవబోతున్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే